విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసం మొదటి రోజు దేవస్థానం వైదిక కమిటీ, దేవస్థానం సిబ్బంది ఆషాఢ మాసం తొలిసారెను అమ్మకు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో రామారావు, అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, దేవస్థానం సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించారు. ఆషాఢ మాసం మొత్తం అమ్మవారి సన్నిధి కలకల్లాడనుంది. కరుణా దయార్ద్ర కలిగినటువంటి దుర్గామ్మవారికి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవ మాసం. ఈ మాసంలో గనక అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యములు గనక సమర్పిస్తే శాంతి స్వరూపంగా మనకి అనుగ్రహించి సకల సౌభాగ్యాన్ని ఇస్తుంది, పాడి పంటలు పండింపజేస్తుంది. అందున ఈ సంవత్సరం నుంచి వారాహి నవరాత్రోత్సవాలు కూడా దేవస్థానం ప్రారంభం చేస్తున్నది. కలశ స్థాపన, పంచవారాహి మంత్రములు, చండీ రుద్రపారాయణలు, రుద్రహోమములు ఇవన్నీ కూడాను ఈ 9 రోజులు, ఈ 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత శాకంభరి ఉత్సవాలు ఇవన్నీ కూడాను అందులో యతీశ్వరులు అందరూ కూడాను ఈ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష తీసి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. అటువంటి యొక్క విశేషమైనటువంటి ఈ మాసంలో అమ్మవారిని కనుక దర్శనం చేసుకుంటే అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. 50 మంది భక్తులు అందరూ కూడా ఈ చక్కని అవకాశం వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ అందరికీ కూడాను శుభ ఆహ్వానం.